On behalf of Messiah Church, I welcome you all to our New Year Worship Service 2025. Let us thank God for what He has done all these years. Let us thank God for His great mercies and love towards us the past year, 2024. Let us thank God for enabling us to enter the new year. So, as we get ready to worship Him, let us thank Him and let us praise Him and let us worship Him. Let us pray. Loving Heavenly Father, we thank You for this wonderful time You have given us, Lord, to come to Your presence this morning. Thank You, Father, for taking care of us this past year, Lord. Thank You, Lord, for bringing us to this new year, 2025. And as we enter this new year, I ask Thee, Lord, to be with us and bless us. Lord, we remember all Your mercies, Lord, in the past years. In this new year, we commit ourselves to Your loving hands. Be with us, bless us, Lord. And show us Your will, Lord, for our church. Thank You, Father. Thank You, Lord. We commit this worship service into Your loving hands. We ask Thee, Lord, to lead us with Your Holy Spirit. In Jesus' mighty name we pray. Amen. Kirti will lead us in prayer and worship. ఇంతకాలం నీరు కృపలో కాచిన దేవాలయ పాటకుడు దేవుని మీద పలుస్తాం. ఇంతకాలం నీరు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీరు కృపలో కాచిన దేవా,
గడచిన కాలం కృపణమము కాశిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపవలే కాశిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపణమము
మహాగణుడ స్తుతి గానుల వారసుడు అనే పాట పాడుతూ దేవుని కలుద్దాం. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవించుని
ఆరాధన
రాజులకు రాజు పరిశుద్ధ సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. ప్రతి ఒక్కరం ఆరాధించాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఏ పాటి వారమైన మనకు ప్రభు ఆయన రూపంలో దయచేసి ఉన్నాడు. ఆయన వాయువును దయచేసి ఉన్నాడు. అతను బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. గాలి విడుదల బట్టి జీవితం మనదు కానీ ఆయన విడపెట్టి కొన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా తేజోమయుడా దేవా వందనాలు యేసయ్యా. రక్తవర్ణుడా రాగవర్ణుడా అధికారిక్షణీయుడా వందనాలు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును యేసయ్యా ప్రభా అన్ని నువ్వు మేలే చేసి ఉన్నావు యేసయ్యా. అంతనా మేరికి అన్నావు పరిశుద్ధుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు యేసయ్యా. నిత్యులకు తండ్రి దేవానికి స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుడు మన పక్షంగా ఉన్నందుకు ఆనందిద్దాం. హల్లెలూయా. నీ దుఃఖ సమయంలో నీ సంతోష సమయంలో నీ పక్షంగా ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పగటి వేళ అగ్ని స్తంభంగా రాత్రి వేళ పగటి వేళ ప్రభు స్తంభంగా దేవుడు మనకు మేఘ స్తంభంగా ఉన్నందుకు వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. నీ వాత్సల్యమును మా పక్షముగా ఉంచావు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా.
దావీదు కీర్తనలు 1వ అధ్యాయము 6 వచనాలనే ఒకటక్కడ చదువుతాం. How blessed is the man who does not walk in the counsel of the wicked, nor stand in the path of the sinners, nor sit in the seat of the scoffers. And he will be like a tree firmly planted by streams of water, which yields its fruit in its season, and its leaf does not wither, and in whatever it does, it prosper. Therefore the wicked will not stand in the judgment, nor sinner in the assembly of the righteous. సాక్షాల సమయం అండి. దేవుడు మరి ఈ సంవత్సరం అంతయు గతించిన సంవత్సరం అంతయు కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మరి ఆయన చేసిన మేలులు మరి సాక్ష్య రూపంగా పంచుకుంటారని కోరుచున్నాను. క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ కదండి. న్యూ ఇయర్ అంటే కూడా అందరికి సంతోషం. ఎందుకంటే మరి పిల్లలు అడిగితే చెప్తారు ఎందుకు సంతోషం అంటే. ఎందుకు సంతోషం? ఎందుకని చెప్పు. కొత్త సంవత్సరం అని కదా. న్యూ ఇయర్ నిన్న మరి టీవీ చూస్తున్నాము, అక్కడ 5 o'clockకి మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇక్కడ సిడ్నీలో, న్యూజిలాండ్లో వాళ్ళకి ఆల్రెడీ 4 o'clock తర్వాతనే వాళ్ళకి మధ్యరాత్రి అయిపోయింది. మనకి ఇంకా 4 గంటలే. వాళ్ళ సెలబ్రేషన్స్ ఆల్రెడీ టీవీలో చూపిస్తున్నారు. కనుక ఒక్కొక్క స్థలంలో సెలబ్రేషన్ చేసుకుంటారు. నూతన సంవత్సరం కనుక మరి టైంని బట్టి ఆ 12 గంటలు అనే టైంని బట్టి మరి అందరూ ఉద్యానం చెల్లించుకుంటారు. కొంతమంది కొత్త బట్టలు బట్టి ఆనందిస్తుంటారు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వేసుకున్న కోట్ మరి నాకు జానీ ఇచ్చినాడు, కత్తా నుంచి తెచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మధ్యలో లేడు ఆయన. థ్యాంక్ యూ జానీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ నైస్ కోట్. నేను పొందనాడు కనుక మరి అందరూ వీఆర్ హ్యాపీ కదండి. అంతేకాకుండా దేవుని పిల్లల మరి ప్రపంచంలో చాలా మరి బాధలో ఉన్నారు కదండి. మనకు తెలుసు కదా మరి సౌత్ కొరియా వాళ్ళ ప్లేన్ పడిపోయినప్పటికీ క్రాష్ ల్యాండ్ అయినప్పుడు 179 మంది చనిపోయినారు. 179 మంది చనిపోయినారు. కేవలం 2 బ్రతికినారు. అంతేకాకుండా అంతకుముందు 2 రోజుల క్రితము మరి అజర్బైజాన్ అనే దేశం యొక్క ప్లేన్ మరి దాన్ని వాళ్ళు షూట్ చేసినారు. దాంట్లో 38 మంది చనిపోయినారు. ఈ విధంగా చాలామంది బాధలో ఉన్నారు కదండి. వార్ మరి యుక్రెయిన్లో, అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో, ఇజ్రాయిల్లో, చాలా దేశాలలో మరి బాధలతో చాలామంది ఉన్నారు.
కనుక దేవుని పిల్లలు వారి నిమిత్తం కూడా మనం ప్రార్థించాలి. వారిని మన ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం. నూతన సంవత్సరం. I wish you all a happy new year 2025. God bless you this new year with all abundance. కనుక ఈరోజు మరి నూతన సంవత్సరం కనుక అదే నూతన స్వభావం ధరించుకున్నది అనే అంశం మీద నేను మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. నూతన స్వభావమును ధరించుకున్నది, పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అది Colossians chapter 3 and verse 4. మనకు జీవమే. Colossians chapter 3 and verse 10. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మనకు జీవమైన క్రీస్తు. ఓకే, చాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవా, మా తండ్రి, గత సంవత్సరం అంతా మీరు మా తోడుగా నడిపించిన దేవాన్ని వెళ్ళన్నారు. నాయన మరి నూతన సంవత్సరం ఒక సందేశం వీళ్ళకి నాయన పంచుకుంటుండగా నన్ను నీ శ్రోతాన్ని మరుగుపరిచి మీరే నాతో నా ద్వారా మాట్లాడి మీరే మహింపగలని యేసుక్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. రికార్డింగ్ వస్తుందమ్మా? ఓకే, థ్యాంక్ యూ. కొలస్సీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఏంటంటే నూతన స్వభావంలో మీరు ధరించుకొని అంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. మనము నూతన సంవత్సరం ఏం ధరించుకున్నాం ఇప్పుడు చెప్పండి. నూతన మనం ఏం ధరించుకొని వచ్చినాం ఇప్పుడు? నూతన బట్టలు ధరించుకొని వచ్చినాం కదండి. అందుకోసమే క్రిస్మస్ సమయంలో కూడా ఒక పాట పాడతారు, కొత్త బట్టలు వేసుకున్నావు అని పాట పాడుతుంది కదండి. అంటే అది కరెక్టే, కొత్త బట్టలు మనం వేసుకోవటము మంచిదే కదండి. దేవుడు మనకి ఇచ్చిన కొలది మనము మన దేవుడు కృతజ్ఞతగా అర్పిస్తూ మనము మరి నూతన దుస్తులు ధరించుకుంటే చాలా సంతోషం. కనుక వి షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హీ గివ్స్ us కదండి. నూతన సంవత్సరం మనకు దయచేసినందుకు ఆయన కృతజ్ఞత మనం చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో ఏదిని మరవకమని చెప్పినాడు. కనుక మనం ఏది మనం మరవద్దండి. నేను స్తోత్రం, హల్లెలూయా. ఏది మనము మనవద్దు. మన జీవితంలో మనం ఏది మనకున్నా మనం వి షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ కదండి. మనం జీవించున్నామంటే అది కేవలం కృప, ఆయన కృప కనుక మనం ఆయనకు వందనాలు చెల్లించుకోవాలి. కనుక ఇక్కడ ఏమంటున్నా అంటే మరి కొలస్సియన్స్ చాప్టర్ 3 verse 10 మరి అక్కడ ఏం చూస్తున్నామంటే ఏలయనగా ప్రాచీన స్వభావం అనగా మనకి ఏముందని చెప్పండి. ప్రాచీన స్వభావం అనేది ఒకటి ఉన్నది, పాస్ట్ లైఫ్ కదండి. కొంతమంది చెప్తుంటారు ఎవ్రీబడి హ్యాస్ అ పాస్ట్ అంటారు కదండి. ఎందుకు? మనం నూతన జీవితంలోకి వచ్చినందుకు ఆ మాట మనం వాడతాం కదండి. ఎవ్రీబడి హ్యాస్ అ పాస్ట్ అంటే మనందరికీ ఒక పాత జీవితం అనేది మనకి ఉంటుంది. కనుక ఆ పాత జీవితంలో మనము ఏ విధంగా జీవించినామో అది మనకు తెలుసు, దేవునికి తెలుసు కదండి. కనుక మరి ఈ పాత జీవితము ఏమన్నానండి? ఏదైనాగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి దానిని సృష్టించిన వాని కోరిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కనుక ఈ పాత మరి ఈ స్వభావం ఏమంటున్నాడు? తీసివేయి అంటున్నాడు కదండి. పరిత్యజించుడి అంటున్నాడు. అనగా కాస్ట్ ఇట్ అవుట్ కదండి, రిమూవ్ ఇట్, థ్రో ఇట్ అవే కదండి. కనుక మన జీవితంలో ఈ పాస్ట్ అనేది అందరికీ ఉంటుంది. పాస్ట్ అనేది మనల్ని మనం ఏం చేయాలంటే తీసివేయాలి కదండి. మరి కొన్నిసార్లు మనం మన బ్రతుకులు ఏం చేస్తుంటామంటే పాస్ట్లో మనం జీవిస్తుంటాం. దేంట్లో జీవిస్తామంటే మనము గతించిపోయిన దాంట్లో మనం జీవిస్తుంటాం. అంటే మరి కొంతమంది చెప్తుంటారు కదా, ఓ నేను ఇట్లుండే అనుకుంటే ఓ అట్లా అని చెప్పేసి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు కదండి. ఉండవచ్చు కదండి, అన్నీ మనకి కరెక్టే ఉండవచ్చు, కానీ మనం దాంట్లోనే జీవించొద్దు కదండి. ప్రస్తుతం దేంట్లో ఉన్నామో అది ఇంపార్టెంట్.
అంతేకాకుండా నెక్స్ట్ ఏంటో మనం అది చాలా ఇంపార్టెంట్ కదండి. కనుక మన పాత జీవితము మరి అది ఏమంటున్నాడండి, తీసివేయండి అంటున్నాడు. త్రో ఇట్ అవే, కాస్ట్ ఇట్ అవుట్ కదండి. మీరు తీసివేయండి అంటున్నాడు కదండి. పాత జీవితం 3వ అధ్యాయం మనం 3వ వచనం మనకి ఏం చూస్తామంటే 3వ అధ్యాయం 5వ వచనంలో కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఏమంటున్నాడు ఇక్కడ? చంపివేయడి అంటున్నాడు. అంటే ఇవి ఉండకూడదు అంటున్నాడు. చంపివేయడం అంటే వాటికి జీవం ఉండటానికి వీళ్ళరు. దే షుడ్ నాట్ లివ్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట కదండి. ఈ పాస్ట్ థింగ్స్ కనుక ఈ పాస్ట్లో మరి కొన్నిసార్లు మనం జీవిస్తుంటాం. కొంతమంది పాస్ట్ గురించి బాగా ఆలోచన చేస్తుంటారు. పాస్ట్ అంటే జరిగిపోయిన విషయాల్లో దాంట్లోనే మరి ఆలోచన చేస్తూ అంటే మరి పాస్ట్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవునికి మహిమ కలగదు. గతించిపోయిన దాని మీద మనం ఆలోచన చేస్తూ జీవిస్తుంటే సాతాను ఆనందిస్తుంటాడు కదండి. సాతాను ఆనందిస్తాడు. కానీ దేవునికి మరి అది ఇష్టంగా ఉండదు. ఎందుకంటే దేవుడు మనం వాక్యం చూసినట్టే ఎప్పుడు మనం ఏంటంటే న్యూ లైఫ్ అని మనం చూస్తుంటాం కదండి. పాతవి గతించను, ఇదిగో సమస్తమును నూతనము ఆయను. కనుక మరి పాతవి మనం ఏం చేస్తాం? కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వీటన్నిటినీ చంపివేయడి అంటున్నాడు. అనగా ఇవన్నీ మరి లోక సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన ఆశలు, ఇవన్నీ మీలో ఉండటానికి వీళ్ళని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ ఏం చేయాలో చెప్పండి, మనము చంపివేయాలి అంటున్నాడు. అంటే అవి మన జీవితంలో ఉండటానికి వీళ్ళదు. ఎందుకంటే మరి మనము దేవుని బిడ్డలం కదండి. 3వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 3వ వచనం ఏం చూస్తున్నామంటే పైన వాటి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎందుకంటే మన జీవం ఏమైపోయిందంట? వి హావ్ డైడ్ విత్ క్రైస్ట్. మనం క్రీస్తుతో కూడా ఏమైపోయినామంట? చనిపోయినాము. మనం చనిపోయినాము, క్రీస్తులో ఏమైపోయినాము? ఇప్పుడు దాచబడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కటి మాట కదండి. వి ఆర్ హిడ్ విత్ క్రైస్ట్ కదండి. అంటే మనం దేవుడిలో దాచబడి ఉన్నామంటే ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం మనకు ఉండదు, లేక హాని ఉండదు, అపాయం కలగదు. ఎందుకంటే దేవుడు మనల్ని చూసుకుంటాడు. కనుక మరి వీ హ్యావ్ డైడ్, మనం చనిపోయినాము. ఇంకా మనలో ఇవి మళ్ళీ సాతాను ప్రేరేపిస్తుంటే వాటిని ఏం చేయాలంటే మనము వాటిని చంపివేయుడి అంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరి మన పాస్ట్ మీద మనం జీవించవద్దు. వి షుడ్ నాట్ డ్వెల్ ఆన్ అవర్ పాస్ట్ కదండి. మన పాత జీవితం మనం మర్చిపోవాలి కదండి. మనం క్రీస్తులో ఉన్నాం, క్రీస్తులో దాచబడి ఉన్నాం కదండి. మరి 5వ వచనం ఉంటుందండి, వీటిని మీరు చంపివేయుడి అంటున్నాడు. కనుక వీటిని మనం ఏం చేయాలో చెప్పండి. 7వ వచనం వెళ్దాం మనము. 7వ వచనం ఏమిటంటే పూర్వము అంటున్నాడు. ఏదండి? పూర్వము అంటే ఇన్ ద పాస్ట్ కదండి. పూర్వం అంటే గతించిన కాలము కదండి. గతించిన కాలము మన జీవితం మనందరికి తెలుసు కదండి. మన జీవితం ఎవరి జీవితం వారికే తెలుసు కదండి. ఎవరి జీవితం ఏ విధంగా మనం జీవించినామో మనకే తెలుసు. కనుక మరి పూర్వము అంటున్నారు. ఇక్కడ పూర్వం అనే మాట అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? మరి మొత్తం సంఘం గురించి చెప్తున్నారు కదండి. ఇక్కడ సంఘం, కొలస్సీ సంఘానికి రాస్తూ తను చెప్తున్నారు, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది అంటున్నారు. అనగా మనమంతా దేవుని బిడ్డలారా, మనము ప్రభువులోకి రాకముందు ఏ విధంగా మనం జీవించినామో
మరి లోక సంబంధమైన జీవితం అని జీవించినాం కదండి. లోకంలో ఉన్నాము కనుక లోకంతోనే మనం జీవిస్తాం కదండి. లోకంలో జీవించే సమయంలో మనము లోకస్తులు అని జీవిస్తుంటాం కదండి. ఏ ప్రాంతంలో మనం జీవిస్తుంటామో మనము ఆ ప్రాంతం యొక్క మరి ఏమంటారు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అలవాట్లు మన మీదకి వస్తుంటాయి కదండి. ఇప్పుడు కల్చర్ చూస్తే మరి వివాహం చేసే సమయంలో మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఇండియాలో భారతీయ మరి ఏముంటుందంటే ట్రెడిషన్స్ కదండి. ఆ ట్రెడిషన్స్ సాంప్రదాయాలు మనకు ఉంటాయి, అవి మనం అవలంబిస్తుంటాం కదండి. కనుక మనం ఏ ప్రాంతంలో ఉంటామో ఆ ప్రాంతం యొక్క అలవాట్లలో మనం ఉంటాం. అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఏంటంటే వీఆర్ న్యూ క్రియేషన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఇంకా ఆ ప్రాంతం యొక్క అలవాటు మనము అందులోనే ఉండాలని లేదు కదండి. మనం ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉండాలి, ప్రభువులో ఉండాలి కదండి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని వీటిని అనుసరించి నడుచుకుంటేరి అంటున్నారు కదండి. ఇన్ ద పాస్ట్ యూ ఆల్సో వర్క్ లైక్ దట్, యూ ఆల్సో లివ్ లైక్ దట్. కనుక మనము మరి కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటారు, బ్యాడ్ కంపెనీ స్పాయిల్స్ గుడ్ అంటారు కదండి. బ్యాడ్ కంపెనీ స్పాయిల్స్ అని కొరింథీలో ఒక మాట రాస్తారు. అయితే దాని అర్థం ఏంటంటే ఇందాక నేను చెప్పినాను కదా, మనం ఉండే ప్రాంతం ఏమవుతుంది, మనకి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీదకి వస్తుంది. అంతేకాకుండా గత రాత్రి మనం చూస్తున్నాం కదండి. గత రాత్రి 31 నైట్ కదండి. డిన్నర్ అయిన తర్వాతనే ఇంకా పండగ స్టార్ట్ అయిపోయింది అందరికి లోకానికి కదండి. డిన్నర్ స్టార్ట్ అయితేనే ఏమైపోయింది, ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి సెలబ్రేషన్స్కి వెళ్ళిపోవాలి అని మరి చాలామంది మరి ఇంకా ఆశలో ఉంటారు. అయితే దాంట్లో ఏమవుతుందంటే మంచిగా చేసుకుంటే అంతే బాగానే ఉంటుంది కదండి. కానీ బ్యాడ్ కంపెనీలోకి పోతే ఏమవుతుందంటే బ్యాడ్ కంపెనీ విల్ స్పాయిల్ యు కదండి. చెడు అలవాట్లలోకి వెళ్ళిపోతే అంటే చెడు స్నేహితులతో ఏమైపోతారు, మనము చెడు అలవాట్లు మనకి వస్తాయి. కనుక యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఫ్రెండ్స్ని ఎన్నుకునే టైంలో ఫ్రెండ్స్తో మరి గడిపే సమయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి కదండి. అందుకోసమే నెవర్ స్టాప్ కమింగ్ టు చర్చ్ కదా. చర్చికి రావటం మానవద్దు కదా. హిబ్రూ పత్రికలో ఏం చేస్తాము, కొంతమంది చేయనట్లు సహవాసం మీరు మానవద్దు అని ఎందుకన్నాడు. సహవాసం మానితే మీకు ప్రాబ్లం మరి ఆయన తెలుసు కాబట్టే మరి ఆ గ్రంథకర్త మరి చెప్తున్నాడు. కనుక we should never forget కమింగ్ టు చర్చ్ కదండి. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నంటే గత రాత్రి మరి చాలామంది అనేక విధాలుగా వాళ్ళు ఎంజాయ్ చేసినారు కదండి. మరి ఏ విధంగా ఎంజాయ్ చేసినారో మనకు అక్కర్లేదు కానీ దాని పిల్లల దాంట్లో ఇవాళ మనం చూస్తున్నాం కదా అందరు కదండి. మరి అందుకోసం ప్రభు చెప్పేసినాడు కదండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఏ భేదం లేదు కదండి. అది కనుక మగవాళ్ళని లేదు, ఆడవాళ్ళని లేదు, ఇప్పుడంతా మరి తప్పిదంలోకి వెళ్ళిపోతున్నారు కదండి. కనుక దేని పిల్లలు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. పూర్వము వారి మధ్యలో జీవించినప్పుడు మీరు నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. అయితే ఇంకా ఇప్పుడైతే అంటే ప్రభులో రాకముందు అని మనం చెప్తున్నాడు. ఇప్పుడైతే మీరు అంటే ఇంకా ఏమన్నా చెప్పండి, ఇంకా ఏముంది, కొంతమంది ఏముందమ్మా చెప్పండి. కోపం ఉన్నది, ఆగ్రహం ఉన్నది,
దుష్టత్వం ఉన్నది, దూషణ ఉన్నది, మీ నోట నీ నోట బూతులు విసర్జించు. వీటన్నిటిని విసర్జించాలి, తీసివేయాలి అని తను చెప్తున్నాను. కనుక దేవుని బిడ్డలుగా మనము ప్రత్యేకమైన బిడ్డలుగా మనం జీవించాలి. స్తోత్రం, హల్లెలూయా. పాత జీవితము కదండి, పాత నిబంధన మనం చూస్తాం కదండి. పాత నిబంధనలో దేవుడు వాళ్ళకి కొన్ని నియమాలను పెట్టినాడు కదండి. పాత నిబంధనలో కొన్ని నియమాలు పెట్టినాడు, ఈ విధంగా జీవించమని చెప్పినాడు. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదమ్మని చెప్పిన ఆ టైంలో జ్ఞానము లేదు కదండి, జ్ఞానం అనేది లేదు. అయితే దేవుని పిల్లలారా, మరి జ్ఞానము ఎవరి ద్వారా వచ్చిందండి? యేసు ప్రభు ద్వారా వచ్చింది. అయితే మరి మనం చూస్తాం కదా, ప్రభు మనకి ఈ నూతన జీవితము, ఈ నూతన నిబంధన, ఈ నూతనత్వం ఎప్పటి నుంచి మనకి తను నియమించినాడంటే మనం చూస్తాము. ఇర్మియా గ్రంథంలో చూసుకున్న ఒక మాట. ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలకు తను వ్రాస్తూ 31వ అధ్యాయంలో 31వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే, మరి అక్కడ 31 నుండి 34 వరకు వచ్చాను. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోనూ ఏం చేస్తున్నట్టయినా క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు ముందుగానే, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఇర్మియాలో చూస్తాం కదా, మరి ఇర్మియా మరి తను ఏ విధంగా ప్రజలకి మీరు దేవుని వైపు మళ్ళండి, దేవుని వైపు మళ్ళండి, దేవుని వైపు మళ్ళండి అని చెప్తూ, మరి ఇశ్రాయేలు దేశమా మీరు నాశనం అయిపోతారు, అంతేకాకుండా యెరూషలేమా మీరు మొత్తం నాశనం అయిపోతుంది, అశ్షూరీయులు వచ్చి మీరు ఏం చేస్తారు, ధ్వంసం చేస్తారు అని చెప్తుంటే ఆయనను పట్టుకొని హేళన చేసి ఆయనను కొట్టి మరి ఏం చేసినారండి, సో బాధించినారు కదండి. కనుక దేవుడు ఇంకా చెప్పేసినాడు, ఇంకా కాదు ఇది కొత్త నిబంధన రావాలి అని దేవుడు ఒక నిర్ణయం తీసుకుని ఏం చేసినాడండి, ఇదిగో నేను ఒక క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. తర్వాతమ్మా అది వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. చూడండి, అంటే ఐగుప్తులో నుండి వారిని బయటకు తెచ్చినప్పుడు వారితో మాట్లాడి వారిని తెచ్చినాడు, అప్పుడు ఒక నిబంధన చేసినాడు కదండి. కనుక అటువంటి నిబంధన కాదు అంటున్నాడు, ఇప్పుడు నేను వేరే నిబంధన చేస్తున్నాను అంటున్నాడు కదండి. ఎ న్యూ టెస్టమెంట్, ఎ న్యూ కవెనెంట్ అని తను చెప్తూ, మరి తర్వాతమ్మా నేను వారు పెరిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి, ఇదే యెహోవా వాక్కు. తర్వాతమ్మా ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. కనుక దేవుడు ఏం చెప్తున్నాడమ్మా, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ న్యూ కవెనెంట్ విత్ మై చిల్డ్రన్ అంటున్నాడు అండి. ఒక నూతన నిబంధన నేను చేస్తాను, నా బిడ్డలతో నేను చేసుకుంటాను కదండి. ఎందుకు? వారు మంచిగా జీవించాలని అని తను చెప్తున్నాడు. తర్వాతమ్మా వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధర్మశాస్త్రం ఇచ్చినాడు, పదార్థాలు ఇచ్చినాడు, ఇవేమి వాళ్ళు మర్చిపోతున్నారు కదండి. కనుక ఇప్పుడు ఏమంటా అంటే ఈ వాక్యమును వారి మనసులోనే నేను పెడతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన లెసన్స్ అన్నీ కూడా మన మనసులో దేవుడు పెట్టేస్తే మనం ఫస్ట్ ఉంటాం కదా, మనకు ఫస్ట్ మార్క్స్ వస్తాయి కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించండి, దేవుడు ఆ విధంగా చేస్తాం కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభా నీ వాక్యం నా మనసులో పెడతాను కనుక నా లెసన్స్ కూడా నా మనసులో పెట్టాను. దేవాన్ని ప్రార్థన చేయి, దేవుడు నీకు నీ లెసన్స్ అన్ని మనసులో పెడతాం కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనసులో ఉంచదను, వారి హృదయం మీద నేను రాసేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఏ విధంగా దేవుడు మరి తన వాక్యం ఎక్కడ రాస్తాడంటండి, బండ లాంటిది నాలో
మన హృదయముల మీద ఏం రాస్తాడంట? తన వాక్యములను రాస్తాడు. ప్రేయర్లో హల్లెలూయా. మన హృదయాలు ఎటువంటి అంటారు చెప్పండి? నిర్ణయ గ్రంథంలో 10వ అధ్యాయం మనం చూస్తుంటే 17 చూడండి ఒకసారి. హృదయము అన్నింటికంటే ఘోరమైనది, ఘోర వ్యాధి కలదా నేను అంటాడు అక్కడ కదండి. కనుక 17:10 లేవన్నా చూడండి 9 చూడండి ఒకసారి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? తర్వాత ఏమంటాడు? నేనే అంటాడు. చూడండి తర్వాత ఏమంటాడు? ఒకరి ప్రవర్తనను బట్టి ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. హృదయములను పరిశోధించువాడు. చాలా మంది ఇక్కడ ఏం చూస్తున్నామంటే మన హృదయం గురించి చక్కగా రాస్తున్నాడు కదండి. మన హృదయం గురించి ప్రభు చెప్తున్నాడు. అటువంటి హృదయం మీద ఏం రాస్తాడంట? ఆయన వాక్యమును రాస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మన హృదయం ఏం చేస్తుందో చెప్పండి? ఆ బండలాంటి హృదయాన్ని ఏం చేస్తుందంటే ఆయన కనిక్రమ గల వాక్యం చేత నింపుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. వారి హృదయముల మీద దాని వ్రాసేదను యెహోవా వాక్కు ఇదే. చూడండి, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు ఎన్నడూను యెహోవాను గూర్చి తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నటికీ జ్ఞాపకము చేసిన కనుక చాలా కనుక దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? అక్కడ తను చేయబోవుదంతా అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. ఇర్మియాతో చెప్తున్నాడు. తెలుస్తుంది, హల్లెలూయా కదండి. కనుక ఈ క్రొత్త నిబంధన అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? దేవుడు ఇర్మియాతో చెప్పినప్పుడే స్టార్ట్ అయిపోయింది. తెలుస్తుంది, హల్లెలూయా. కానీ ప్రభు వచ్చిన తర్వాత మరి ఎప్పుడైతే తన శిలువ మీద తన ప్రాణం అర్పించి మన పాపంలో విమోచించినాడు, అప్పుడు వచ్చేది మరి ఎఫెక్ట్ లోకి వచ్చింది. తెలుస్తుంది, హల్లెలూయా. కనుక దేవుడులారా మరి ఈ పాత జీవితం పూర్వం మనం ఏ విధంగా ఉంటాయండి? పూర్వం మనము లోకంలో ఉన్న వారి వలె మనం ఉన్నాం. పూర్వము మరి మనము లోకస్తుల వలె మనం ఉన్నాం. పూర్వము మనము అంతా వేరేగా ఉన్నాం కదండి. ఇప్పుడైతే మనం ఏ విధంగా ఉన్నామంట? 9వ వచనం చదువుకోం. 3:9 చదువుమా కొలెస్సి. ఒకరితో అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియతో కూడా జ్ఞానము కలుగు నిమిత్తము. చూడండి, జ్ఞానం కలుగు నిమిత్తము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము జ్ఞానం కదండి. కనుకనే మనం దేవుడి సన్నిధికి వస్తే దేవుని వాక్యం వింటాము కదండి. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన చర్చికి రాకుండా మనము లోకములు ఉంటే మరి వాక్యం మనకి తెలియదు కదండి. వాక్యం మనకి తెలియకుండా ఉంటాం కనుక మరి దేవుని గురించి మనకు తెలియదు. దేవుని భయం అంటే మనకేంటో తెలియకుండా ఉంటుంది. మరి దేవుడు నిబంధన ఏంటో మనకు తెలియకుండా ఉంటుంది. దేవుడు మనతో చేసిన నిబంధన ఏంటో మనకి తెలియకుండా ఉంటుంది. కనుక దేవుడు మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటారు? జ్ఞానము కలుగు నిమిత్తము. దాన్ని సృష్టించిన వాని ఎవరు సృష్టించినారని మనల్ని? దేవుడు మనం సృష్టించినాడు. ఈజ్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త. మనము ఆయన సృష్టి కదండి. కనుక సృష్టి పోలిక చొప్పున కదండి. ఆయన పోలిక అంటే ఆయన ఇమేజ్. పోలిక అంటే ఏంటమ్మా చెప్పండి? ఇమేజ్. అయితే దేవుడికి ఒక ఇమేజ్ అనేది లేదు. పోలిక అంటే దేవుడు ఒక విగ్రహం కాదండి కదా. దేవుడు ఒక విగ్రహం కాదు. అదొక మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పోలిక అంటే ఆయన విగ్రహం కాదు. దేవుని పోలిక అంటే ఆయన పోలికలు ఏంటి? ప్రేమ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధత కదండి. హిస్ అట్రిబ్యూట్స్, హిస్ క్యారెక్టర్. కనుకనే పేతురు ఏమంటాడు? చీకటిలో నుండి వెలుగులోకి
రంపించిన ఆయన యొక్క గుణాతిశయములను ప్రకటించుటకు మీరు ఏమై ఉన్నారు? ఏర్పరచబడిన వంశము అంటారు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుణాతిశయములను, గుణాతిశయము అంటే ఏంటంటే గుణములు కదా. మనం వాడుక భాషలో ఏమంటాం? గుణం అంటాం. వాడు గుణం బాగాలేదు కదండి. అంటే దేవుని పిల్లలు ఏంటి? ఆయన చేసే పనులు లేక ఆయన ఏం మంచి కావు అంటే అంటే ఒక స్టాండర్డ్ ఉందన్నమాట. దానికి అర్థం ఏంటమ్మా చెప్పండి? ఒక స్టాండర్డ్ అనేది ఉన్నది కదండి. టైలర్స్ దగ్గర ఏముంటుంది? ఒక స్టాండర్డ్ ఉంటుంది. టైలర్స్ దగ్గర ఏముంటుందో చెప్పండి? టేప్ ఉంటుంది. ఆ టేపులో ఎంత ఉంటుంది? ఒక మీటర్ ఉంటుంది. అది మీటర్, ఒక స్టాండర్డ్ అది కదండి. దాంతో కొలుస్తుంటా. ఏమి లేకుండా మరి ఉంచుకుంటూ కుడితే ఏమవుతుందండి? ఎవరి దగ్గరకు రారు కదండి, ఎవరు మళ్ళీ రారు. కానీ ఒక స్టాండర్డ్ ఉంటుంది. కనుకనే దేవునికి స్టాండర్డ్స్ ఉన్నాయి. ఏంటండి? అదే ఆయన పరిశుద్ధమైన పోలిక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధత, ఆయన మంచితనం కదండి. ఆయన పోలిక చొప్పున నూతన we should be renewed. నూతన పరచబడటం అంటే రెన్యూవల్ అంటారు కదండి. రెన్యూవల్ అంటే మనకు అర్థమంతా అయిపోతుంది. రెన్యూవల్ అయిపోయిందా అంటారు. ఏంటి? లైసెన్స్ రెన్యూవల్ అయిందా? ఇన్సూరెన్స్ రెన్యూవల్ అయిందా? పాస్పోర్ట్ రెన్యూవల్ అయిందా? ఆ రెన్యూవల్ అయిన మాట చాలా తరచుగా వాడుతుంటాం మనం. జీవితం రెన్యూవల్ అయిందా కదండి. ఈజ్ అవర్ లైఫ్ రెన్యూడ్ కదండి. నూతన పరచబడుచున్న నవీన స్వభావము అంటే నవీన అంటే న్యూ కదండి, కొత్త. కనుక దీని ఏమంటారంటే స్పిరిచువల్ రెన్యూవల్ కదండి. స్పిరిచువల్ రెన్యూవల్. కనుక మన జీవితంలో ఏముండాలో చెప్పండి? ఈ నూతనత్వం అనేది మన జీవితంలో ఉజ్జీవం అంటారు. కొన్నిసార్లు ఏం పెడతాం చెప్పండి? ఉజ్జీవ సభలు పెడుతుంటారు. ఎందుకు? మనం తిరిగి ఉజ్జీవపడటానికి, కోల్పోయిన దాన్ని తిరిగి మనము పొందుకోవటానికి, మరి దేవునికి దూరంగా వెళ్తే తిరిగి దేవునిలోకి రావడానికి ఏం పెడుతుంటారు? ఉజ్జీవ కూడికలు పెడుతుంటారు కదండి. కనుక దేవుని పిల్లలారా, ఇక్కడ మనం సృష్టించిన వాళ్ళ యొక్క పోలిక చొప్పున మనం ఏం కావాలండి? మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వి షుడ్ చేంజ్ కదండి. కనుకనే వి షుడ్ పుట్ ఆన్ ది న్యూ మ్యాన్ అంటారు కదా. వి షుడ్ పుట్ ఆన్ ద న్యూ బిహేవియర్. వి షుడ్ పుట్ ఆన్ ద న్యూ బిహేవియర్. సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధరించుకొని ఉన్నారు. కనుక ఈ దినము కదండి న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో మనకి మరి కొత్త బట్టలు వేసుకుంటే ఏ విధంగా ఉంటుందండి? ఆ ఫీలింగ్ కొద్దిగా వేరేగా ఉంటుంది కదా కదా. కొత్త బట్టలు వేసుకుంటే ఆ ఫీలింగ్ కొద్దిగా వేరేగా ఉంటుంది. మనిషి పాత మనిషే, వీఆర్ ద సేమ్ పర్సన్ కదండి. మనలో ఏమైనా మార్పు ఉందా? ఏం మార్పు లేదు, మనం అంతే కదండి. ఏదో ముఖానికి కొద్ది పౌడర్ పెట్టుకుని వస్తా ఉన్నాం. యూఆర్ ద సేమ్ పర్సన్. కానీ ఆ కొత్త బట్టలు వేసుకునేందుకు కొద్దిగా మన షోల్డర్స్ మీదకి పోతుంటాయి, మన తల మీదకి పోతుంది కదండి. అంతా కొన్నిసార్లు భూమి కనపడదు కనుక ఓకే, ఇట్స్ ఓకే. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది చెప్పండి, ఏమి ధరించుకోవాలి మనము? నూతన స్వభావం ధరించుకుంటే ఇంకా మనకు ఎంతో మేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొక్క గుణములు మనము ధరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. సృష్టించవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. కనుక దేవుని పిల్లలారా, పౌలు భక్తుడు అంటాడు కదండి, చాలా మరి అందరు తెలిసిన మాట ఏంటది? ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు
నూతన సృష్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరైనా, ఎనీబడి కదండి. కాగా ఎవడైనాను అంటే దాని అర్థం ఏంటంటే జస్ట్ నాట్ క్రిస్టియన్స్ ఆర్ అమెరికన్స్ ఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్, లేదా ధనవంతులు కదండి, అటువంటి వారు కాదు. ఎవరైనాను కాగా ఎవడైనాను. ఎందుకంటే రోమి రాష్ట్ర పత్రిక 3:23 ఏమిటండి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేక. ఏ భేదం లేదు కదండి. కనుక ఎవ్రీబడి సిన్. కనుక దేని పిల్లారా, కాగా ఎవడైనాను క్రీస్తునందున వాడు నూతన సృష్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభులోకి వస్తే ఎవరైనాను వాళ్ళు నూతన సృష్టి. పాతవి గతించెను. అన్ని పాత ఏమన్నాడు ఇందాక? ఇర్మియా 31:34 ఏమన్నాడంటే వారి పాపములు ఇంకెన్నడు నేను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే పాతవి గతించను అంటే ద పాస్ట్ ఇస్ రిమూవ్డ్. ఎప్పుడండి? ద డే వి కమ్ టు క్రైస్ట్. ఏ దినము వరకు ఈ కొత్త నిబంధన మన జీవితంలో నెరవేరుతుందంటే, మన జీవితంలో ఎఫెక్ట్ తీసుకుంటుందంటే ఎప్పుడంటే మన ప్రభువు నమ్ముకున్న దినము. ప్రభువు నమ్ముకోకపోతే మన జీవితంలో ఈ నూతన నిబంధన పనిచేయదండి. అది మనం గ్రహించాలి. మనం ప్రభువుని నమ్ముకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుకనే రోమీయులకు రాసిన పత్రిక 6:23 ఏమంటాడండి? ఏ భేదం లేదు, అయిపోయింది. 6:23 చదవమ్మా. క్రీస్తు యేసు ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణం. మనందరికీ వచ్చే జీతం మరణం కదండి. ఎందుకంటే ఆదాము చేసిన మరి ఆ తప్పిదమునకు ఏమైందమ్మా చెప్పండి? మనందరికి ఏమొస్తుంది? ఆ మరణం అనేది మన జీవితాల్లోకి వచ్చేసింది. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మరి ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ కదండి. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపమునకు మన జీవితం ఏంటమ్మా చెప్పండి? మరణం. కనుక మన జీవితంలో మరి మన పాపంతో ఉంటే మనకి ఏమొస్తుంది? మనకి మరణం వస్తుంది. కానీ యేసు ప్రభులో ఉంటే మనకేముందమ్మా చెప్పండి? జీవము, నిత్య జీవం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. కనుకనే ఎవడను క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకందరూ తెలిసిన మరి మంచి ఎగ్జాంపుల్ కదండి. మన అందరికి ఒక మంచి ఎగ్జాంపుల్ తెలుసు. ఏంటి? దాన్ని మెటమార్ఫసిస్ అంటారు, ట్రాన్స్ఫర్మేషన్ కదండి. ఏంటది? సీతాకొక చిలుక కదండి. ఏ విధంగా ఏమంటారు? ఫస్ట్ దాన్ని ఏమంటారు? క్యాటర్పిల్లర్ అంటారు. తెలుగులో ఏమంటారమ్మా చెప్పండి? గొంగల్పుర అనగానే మనకి ఇంకా కదండి ఆ మాట వింటూనే మనం ఒట్టి మీద ఇది తిరిగినట్టు అనిపిస్తుంది కదండి. ఇట్ ఈస్ ద సేమ్ క్రియేచర్ విత్ ద సేమ్ లైఫ్. గొంగలి పురుగు తిరిగి ఏమవుతుంది? ఒకరోజు ఏమవుతుంది? ఒక ఆకులకు లేక కొమ్మకి ఏమవుతుంది? అది అక్కడ గూడు కట్టుకొని అక్కడ ఉండిపోతుంది కదండి. అక్కడ ఉండిపోయిన తర్వాత ఏమవుతుందండి? తర్వాత ఏమవుతుందమ్మా చెప్పండి? చీత పేరు కూడా మార్చిపోయింది. పేరు కూడా సీతనా ఎందుకు పేరు పెట్టినారు కదండి. హల్లెలూయా. చిలుక కదండి. మారిపోయింది, లైఫే మారిపోయింది. ఒకప్పుడు మరి మట్టి మీద నడిచేది, ఆ చెట్ల మీద నడిచేది కదండి. కొన్నిసార్లు మరి చూస్తే ఏం చేస్తాం? కొన్నిసార్లు మనం నలిపేస్తాం కూడా. ఏం చేస్తామండి? మనము నలిపేస్తాము. అయితే అది బటర్ఫ్లైగా మారిన తర్వాత ఏం చేస్తామండి? పట్టుకుంటా చేస్తాం కదండి. లాస్ట్ వీక్ సౌత్ అమెరికాలో పెరు అనే దేశంలో కొన్ని
27 different types of animals కనిపెట్టాను. దాంట్లో బటర్ఫ్లైస్ కూడా కొత్తవి ఉన్నాయి. హల్లెలూయా. అంటే దేవుని రాజ్యంలోకి కొత్త మరి వాళ్ళు కూడా చేరుతున్నారు. ఇంకా కొంతమంది ట్రైబల్స్ ఉన్నారు. ఈ మనుషులకు దూరంగా ఉండే ట్రైబ్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా వాక్యం వింటున్నారు, వాళ్ళు కూడా దేవుని రాజ్యంలోకి వస్తున్నారు. కనుక దేవుని పిల్లలు ఏం చూస్తున్నామంటే పాత జీవితం ఎటువంటిదో చెప్పండి. ఆ జీవితం మరి ఆ గొంగళ పురుగు లాంటి కదండి, ఎవరు ఇష్టపడరు కదండి. అయితే దేవుని పిల్లల చివరికి మనం మారిన తర్వాత ఏ విధంగా ఉంటామంటే అందరికీ సంతోషకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అది కాక ఎవడైనా క్రీస్తునందునే కదా వాడు నూతన సృష్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే బటర్ఫ్లై వి ఆర్ చేంజ్డ్ కదండి, మనం మారిపోయిన నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. యోహాను సువార్త 15:4 John 15 chapter 4th verse. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నిలిచి ఉంటేనే గాని మనం ఆయనలో నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. కనుక దేవుళ్ళారా, మనం ఎవరిలో ఉండాలండి? మరి ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఎవరిలాగా ఉండాలండి? ప్రభులో ఉండాలి, ప్రభులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, మరి ఇది మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మనం ప్రభులో ఉండాలి, ప్రభులాగా మనం ఉండాలి. కనుక దేవుని పిల్లలారా, మనం ప్రభులోకి వస్తే మన రివార్డ్స్ ఏంటి కదండి? ప్రభులోకి వస్తే మనకి మెయిల్ ఏంటి? మనం అనుకుంటాం కదండి, మన ప్రతిదానికి జీతం ఉంటుంది. మన ఉద్యోగం చేస్తే మనకి ఏముంటుందో మనం చెప్పండి, జీవితం ఉంటుంది. కనుక మనకి ఏంటి? మనం ప్రభులోకి వస్తే, నూతన నిబంధనలోకి వస్తే, ప్రభులోకి వస్తే, నూతన జీవితం జీవిస్తే మనకి ఏంటి? వాట్ ఈస్ ద రివార్డ్ ఫర్ అస్ అని మనం చూస్తే దేవుని పిల్లల రెవల్యూషన్స్ 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ప్రకటనలు 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాము. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించు వానికి మరుగైన మన్నా. అంటే పాపమును జయించు వారికి దేవుడు ఏమి ఇస్తాడు మనం చెప్పండి? మరుగైన మన్నా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతిని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి ఇస్తాడమ్మా చెప్పండి? మనకి ఒక న్యూ నేమ్ బోర్డ్ ఇస్తాడు కదండి. నేమ్ బోర్డ్స్ కొంతమంది చేసుకుంటారు, చెక్కతో చేసుకుంటారు, ప్లైవుడ్తో చేసుకుంటారు, స్టోన్ పెట్టి చేసుకుంటారు కదండి. కానీ దేవుడు ఎటువంటి ఇస్తాడమ్మా చెప్పండి? తెల్ల రాతి మీద మనకి ఇస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెల్ల రాతి మీద ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరు ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మనం ప్రభులోకి వస్తే ఏ విధంగా ఉంటామని చెప్పండి? మన లైఫ్ మారిపోతుంది. అంతేకాకుండా ప్రభులోకి వస్తే మనకి ఒక కొత్త పేరు ఇస్తాడంట కదండి. ఏమి ఇస్తాడమ్మా మనకు చెప్పండి? కొత్త పేరు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యేసు ప్రభులోకి వస్తే, యేసు ప్రభు నమ్ముకుంటే మనకి ఏముంటుందో మనం చెప్పండి? our life is changed, we get a new name కదండి. కొత్త పేరు మనకి ఇస్తాడు. 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుని 9-10 రెవల్యూషన్స్ 5, 9 and 10. ఈ పాత్రల పరిశుద్ధ ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులకొని మా దేవునికి వారి యొక్క రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఏం చేస్తున్నామో చెప్పండి? మనము క్రొత్త పాట ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడేదం, క్రొత్త పాట పాడేదం.
హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకి క్రొత్త పేరు ఇస్తాడు దేవుడు. అంతేకాకుండా క్రొత్త పాటలు మనము పాడుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిగా 21 వచనం చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 21:1. క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో మనం ఉంటాం. అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయాను కదండి. కనుక దేవుడు మన జీవితంలో ఏం ఇవ్వాలనుకుంటాడండి? హీ వాంట్స్ టు మేక్ ఎవ్రీథింగ్ న్యూ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే మన జీవితం పాడైపోయింది కదండి. మన జీవితం ఏమైపోయిందమ్మా చెప్పండి? ఆదాము వలన మన జీవితం పాడైపోయింది. కానీ యేసు క్రీస్తులో మన జీవితం ఏమైపోయింది? మనకి తిరిగి బాగైపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఒకటే చేయాలి ఏంటంటే యేసు ప్రభువుని మన సొంత రక్షకుని అంగీకరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితం ఆయనకి సమర్పించుకోవాలి కదండి. మన జీవితానికి సమర్పించుకొని ప్రభా నేను పాపినని మనం ఒప్పుకుంటే ప్రభు మనకి క్షమాపణ ఇస్తాడు. మన నూతన జీవితము ఇస్తాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు చూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మనం కొత్తగా మారాలంటే మనము ప్రభుని నమ్ముకోవాలండి. హల్లెలూయా. కొత్త నిబంధనలో మనం ప్రవేశించాలంటే, కొత్త నిబంధన తెచ్చిన యేసు ప్రభులో మనం ఉండాలంటే మనం ఆయన దగ్గర రావాలండి. హల్లెలూయా. ఆయన దగ్గర రావాలి, ఆయన నమ్ముకోవాలి, ఆయన ప్రభుగా చేసుకోవాలి, మన పాపాన్ని ఒప్పుకోవాలండి. అప్పుడు మనల్ని క్షమించి మన నూతన జీవితం ఇస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఈ మాట చెప్పండి. ప్రభువా, ఈ దినము ఈ వాక్యము విని ఉన్నాను. నేను పాపిని అని తెలుసుకున్నాను. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపములను క్షమించు. యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా ఈ దినము నేను అంగీకరించుచున్నాను. యేసు ప్రభుని నా ప్రభువుగా చేసుకొనుచున్నాను. ఈ దినము నుండి యేసు ప్రభు మార్గములో నేను నడిచెదను. నన్ను ఈ రాజ్యములో చేర్చుకొని నిత్య జీవితము నాకిచ్చి పరలోకములో నీతో నిత్యం ఉండునట్లు కృప చూపించుమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.